तपोनिष्ठागरिष्ठाय तपोवनविहारिणे विशुद्धज्ञानरूपाय प्रेमदेवाय ते नमः। ओं ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रममु संस्थापकुलु सनातन धर्म समाजमु व्यवस्थापकुलु ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी गुरुदेवुल पाद पद्ममुలకు సాష్టాంగ నమస్కారములు। మాఘపురాణము 20వ అధ్యాయము భీముడు చేసిన ఏకాదశి వ్రతము। భీముడు కుంతి మధ్యముడు, పాండవులలో రెండవవాడు, బలిష్టమైన కండలు తిరిగిన శరీరము కలవాడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగలేడు, కొండలను కూడా పిండి చేయగల మహాబల సంపన్నుడు, బండెడు అన్నాన్నైనా అవలీలగా తినగల భోజన ప్రియుడు, నిద్రపోతూ అతి బద్ధకస్తుడు। ఇలాంటి భీముడొకనాడు మాఘమాసమందలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకున్నాడు। పురోహితులను సంప్రదించాడు। వారు పూజా నిర్వహణాది కార్యక్రమం అంతటిని వివరించి చెప్పి ఏకాదశి నాడు శ్రీహరి ప్రీత్యర్థం ఉపవాసం ఉండాలని చెప్పారు। లేనిచో ఫలితము దక్కదన్నారు। భీమునికి అంతా బాగానే నచ్చింది, కానీ ఉపవాసం ఉండటం అనేది నచ్చలేదు। మరి మన భీముడు అసలే భోజన ప్రియుడు కదా, ఆకలికి ఏమాత్రం తట్టుకోలేడు కదా, మరి ఎట్లా? వెంటనే తమ పురోహితుడగు దౌమ్యుని పిలిపించి, బ్రహ్మగారు, నేను మాఘమాసమందు ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలిచాను, దాని విధి విధానమేదియో వివరించండి అని అడిగాడు। అంతటా దౌమ్యుడు, మంచిది భీమసేన, నీవు చేయు వ్రతము నీకత్యంత పుణ్యఫలము ఇవ్వగలదు। ఏకాదశి అతి పవిత్రమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక నీవు ఆ వ్రతమును నిరభ్యంతరంగా చేయవచ్చును అన్నాడు। అది సరే, అటులనే చేయుదను విప్రోత్తమ, కానీ నేనసలే భోజన ప్రియుడనని లోకమంతటికి తెలుసు కదా, ఆకలికి ఆగలేనని మీకు తెలుసు, మరి ఉపవాసము ఉండటం నా తరమా, అది సాధ్యమేనా అని తలపోయుచున్నాను। అదీగాక ఉపవాసమున్న రోజునే ఆకలి దప్పులు ఎక్కువ ఉంటాయి కదా, కావున నా ఆకలి దాహం తీరునట్లు మరియు ఏకాదశి వ్రతఫలము దక్కునట్లు ఏదైనా సలహా చెప్పండి అని వాపోయాడు భీముడు। పాండవ పురోహితుడగు దౌమ్యుడొక చిరునవ్వు నవ్వి, భీమా, ఏదైనా వ్రతము చేయటానికి మొదట దీక్ష అవసరము, అందులోనూ ఏకాదశి వ్రతానికి దీక్ష తప్పనిసరి। ఇది ఏమంత కష్టమైనది కాదు, భక్తి శ్రద్ధలతో దీక్ష పూనినచో నీకు ఆకలి దప్పులు కలుగవు। మాఘమాస ఏకాదశి వ్రతము అత్యంత పుణ్యము నిచ్చును, ఇంతకంటే శ్రేష్టమైన వ్రతము మరొకటి లేదు। అందులో మాఘమాసమందు పుష్యమి నక్షత్రముతో కూడిన ఏకాదశి వ్రతము సర్వశ్రేష్టమైనది, దీనితో సమానమైనది మరొకటి లేదు। ఇది మహాపర్వదినము, నీవానాడు వ్రతమును ఆచరించు, దీనికి సాటి మరొకటి లేదు। ఇది విశేష పుణ్యఫలమును ఇచ్చును। ఆకలి గురించి నీవే మాత్రము ఆలోచించకు, దీక్షలో ఉన్నవారికి ఆకలి కలుగదు, నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆచరించుము, భగవద్ధ్యానములో ఉండుము అంటూ వ్రత విధానాన్ని వివరించి చెప్పాడు దౌమ్యుడు। తమ పురోహితుడు ధైర్యం చెప్పగా భీముని సంశయము తీరటంతో మాఘ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్ఠులతో చేసి ఉపవాసము ఉండి ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాడు। భీముడు ఆచరించాడు కనుక దీనిని భీమ ఏకాదశి అని కూడా అంటారు। భక్తులారా, ఈ మాఘమాసమందే మహాశివరాత్రి పర్వదినము కూడా వస్తుంది కనుక దానిని కూడా వివరంగా తెలుసుకొనుట మనకందరికీ శ్రేయోదాయకము। ఈ మహాశివరాత్రి శివ మహాత్మ్యమును గురించి తెలుపుదను, భక్తితోనూ శ్రద్ధతోనూ వినండి। ఈ మహాశివరాత్రి వ్రతము మహిమాన్వితమైనది, అందరూ తప్పక ఆచరించవలసిన వ్రతము కావున అత్యంత శ్రద్ధాలువై ఆలకించండి, ముక్తిపదము నందగలరు। ఇది మాఘపురాణము
20వ అధ్యాయము సమాప్తము. ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.